వెల్కమ్ టు ఊరువాడ. రాజ్భవన్లో తెలంగాణ కొత్త గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేశారు. జిష్ణుదేవ్ వర్మతో హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణం చేయించారు. రాష్ట్ర 4వ గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు జిష్ణుదేవ్ వర్మ. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్, భట్టి, కిషన్ రెడ్డి మంత్రులు హాజరయ్యారు. రైతులకు కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేసిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎన్నికల్లో ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పి అరకొరగా రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. రుణమాఫీ కాని రైతుల పక్షాన పోరాటం చేస్తామన్నారు. ఆగస్టు 3 నుంచి బీజేపీ రైతు రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. అసెంబ్లీలో జరిగిన గొడవపై బీఆర్ఎస్ నిరసన వ్యక్తం చేసింది. తనకు సభలో అవమానం జరిగిందని అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర సబితా ఇంద్రారెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. మా ఆడబిడ్డలను అవమానించారని కేటీఆర్ ఆరోపించారు. సబితను అవమానించలేదని కాంగ్రెస్ తెలిపింది. శాసనసభను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ పై మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. 10 నెలలు నిండని ప్రభుత్వంపై ఆరోపణలు సరికాదన్నారు. బతుకమ్మ చీరల పథకంలో అవినీతి జరిగిందని చెప్పారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. బినామీలకు బతుకమ్మ చీరల కాంట్రాక్ట్ ఇచ్చారని విమర్శించారు. నేత కార్మికులకు 275 కోట్ల బకాయిలు పెట్టారని, తమ ప్రభుత్వం వచ్చాకే బకాయిలు చెల్లించామని తెలిపారు సీఎం రేవంత్. ముచ్చర్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ హబ్ రూపొందించాలని భావిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తెలిపారు. సిరాజ్, నిఖత్ జరీన్లకు గ్రూప్ 1 ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. ముచ్చర్లలో ఫోర్త్ సిటీని రూపొందిస్తామని, ఫోర్త్ సిటీనే మా ఫ్యూచర్ సిటీ అవుతుందని చెప్పారు. ప్రభుత్వం తీసుకొచ్చే పాలసీలపైన ప్రతిపక్షం సహేతుకమైన సలహాలిస్తే స్వీకరిస్తామన్నారు ముఖ్యమంత్రి. కేసీఆర్ అంటే జెలసీ తప్ప మీకు ఏ పాలసీ లేదని విమర్శించారు కేటీఆర్. ఇప్పటివరకు కాంగ్రెస్ తెచ్చిన పాలసీయే లేదన్నారు. సీఎం ఏం చదువుకున్నారనేది తనకి తెలియదని, ఎవరు ఇంటెలిజెన్స్ ఏంటనేది ప్రజలకు తెలుసన్నారు కేటీఆర్. 10 ఏళ్ల పాలనపై అనుమానాలుంటే విచారణ చేయించాలని, ఎక్కడ తప్పు జరిగినా చర్యలు తీసుకోవాలని తెలిపారు కేటీఆర్. సభా సాంప్రదాయాలను సభ్యులు పాటించాలన్నారు మంత్రి శ్రీధర్ బాబు. సభా నాయకుడు మాట్లాడుతుంటే అడ్డుపడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. రెచ్చగొట్టేలా బీఆర్ఎస్ వ్యవహరిస్తుందని చెప్పారు. సభా నాయకుడు మాట్లాడుతుంటే హౌస్ ఆర్డర్లో ఉండాల్సిందే అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. గవర్నర్ కి వినతి పత్రం ఇచ్చిన సబిత ఏ పార్టీ నుంచి వచ్చారని ప్రశ్నించారు మంత్రి సీతక్క. కాంగ్రెస్ వల్ల పదవులు పొందిన 2 మహిళా నేతలు ఇప్పుడు కాంగ్రెస్ ని తిడితే చప్పట్లు కొడుతున్నారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలతో అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. మహిళలను అవమానిస్తారా? అంబేద్కర్ విధానం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. సభలో గంట సమయం ఇస్తే తన గురించి చెప్తారన్నారు. అయితే రాష్ట్రానికి, జిల్లాకి ఏం చేశామో చెప్తామన్నారు. హత్యలు, ఆత్మహత్యలపై మాట్లాడినందుకే తనను టార్గెట్ చేశారన్నారు సబిత. అసెంబ్లీలో జరిగిన గొడవపై మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ వ్యాఖ్యలని ఖండించారు ఆయన. ఇది యావత్ మహిళా లోకానికి జరిగిన అవమానమని, సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాల్సిందే అన్నారు హరీష్ రావు. సభా సంప్రదాయాలని కాంగ్రెస్ తుంగలో తొక్కిందని ఆరోపించారు. దళితుల్ని సీఎం కుర్చీలో కూర్చోపెడతారన్న కేసీఆర్ మాట తప్పారన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్. సీఎం సీట్లో కూర్చోపెట్టకపోతే తలకాయ నరుక్కుంటానని గుర్తు చేశారు. అయితే తమకు 3 ఎకరాల భూమి ఇస్తానని కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ చేపట్టాల్సిన కార్యక్రమాలని అమలు చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అంత్యోదయ కార్డులని ఎందుకు తీసేశారని కేటీఆర్ ని ప్రశ్నించారు. గతంలో సిరిసిల్ల చేనేత కార్మికులను బీఆర్ఎస్ ఆదుకోలేకపోయిందని విమర్శించారు పొన్నం ప్రభాకర్. మూసీ నది ప్రక్షాళనకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మూసీ నది కాలుష్యం బారిన పడిందని చెప్పారు. అందుకే మూసీని ఎన్ని వేల కోట్లు అయినా సహకరించాలని కేటీఆర్ ను కోరారు కోమటిరెడ్డి. మూసీ అభివృద్ధి విషయంలో అధికార పార్టీకి సహకరిస్తామని చెప్పారు కేటీఆర్. సీఎం చంద్రబాబు రేపు శ్రీశైలంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు అధికారులు. శ్రీశైలం ఆలయం, సుండిపెంట హెలిప్యాడ్, జలాశయాన్ని పరిశీలించారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ అధిరాజ్ సింగ్ హెలిప్యాడ్ వద్ద బాంబ్, డాగ్ స్క్వాడ్స్ తో తనిఖీలు చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీకి షాక్ తగిలింది. సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు కుప్పం వైసీపీ కౌన్సిలర్లు. టీడీపీ ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో 5 కౌన్సిలర్లు, పలువురు ఎంపీటీసీలు టీడీపీలో చేరారు. హైదరాబాద్ అబిడ్స్ లోని స్టేట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్ లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఓ వ్యాపారి దగ్గర నుంచి 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ శ్రీధర్ ని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అబిడ్స్ కార్యాలయంలో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. విద్యారంగానికి బడ్జెట్లో కేటాయింపులు లేవని అసెంబ్లీ ముట్టడికి పీడీఎస్యూ యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పీడీఎస్యూ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రభుత్వ పెన్షనర్ల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్స్ హైదరాబాద్ లో ఆందోళనకు దిగారు. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ వద్ద తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్స్ జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య ఆధ్వర్యంలో మౌన దీక్ష చేపట్టారు. ఈ ధర్నాకి ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, కోదండరాం, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి సంఘీభావం తెలిపారు. హైదరాబాద్ తో పాటు పరిసర జిల్లాల్లోనూ హోటళ్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలోని దర్బార్ రెస్టారెంట్ అండ్ బార్ లో కుళ్లిన ఆహార పదార్థాలు అమ్ముతున్నారన్న సమాచారంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. శాంపిల్స్ ని ల్యాబ్ కి పంపించారు. వనస్థలీపురం సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై అత్యాచారం కేసులో కీలక నిందితుడు అరెస్ట్ చేశారు పోలీసులు. చిన్ననాటి స్నేహితుడైన గౌతమ్ రెడ్డి మరో వ్యక్తితో కలిసి ఆమెపై ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేల్చారు. పరారీలో ఉన్న శివాజీ రెడ్డి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ నిమ్స్ లో సెక్యూరిటీ గార్డ్స్ ధర్నాకు దిగారు. తమ కాంట్రాక్టర్ జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిమ్స్ యాజమాన్యం చొరవ తీసుకుని తమ కుటుంబాలను ఆదుకోవాలని సెక్యూరిటీ సిబ్బంది కోరుతున్నారు. ఓ కేసులో ఫిర్యాదుదారుల నుంచి లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలు రావడంతో కాకినాడ జిల్లా కోరండి ఎస్ఐ రవికుమార్ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆన్లైన్ బెట్టింగ్ ముఠా ఆట కట్టించారు పోలీసులు. అంబికా లాడ్జ్ లో బెట్టింగ్ నిర్వహిస్తున్న 6 ముఠా సభ్యుల్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి ల్యాప్టాప్స్, మొబైల్స్, సిమ్ కార్డ్స్, ఏటీఎం కార్డ్స్ ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 2వ విడత రుణమాఫీ నిధులు విడుదల చేసేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంజనాపురంలో రైతులు సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ నేత కోనేరు సత్యనారాయణ రైతులకు స్వీట్లు పంచి పొలంలో వరి నాట్లు నాటారు. చిత్తూరు జిల్లా పుంగనూరు మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశంలో ఉత్కంఠ నెలకొంది. వైసీపీ కౌన్సిలర్లను అడ్డుకునేందుకు టీడీపీ కౌన్సిలర్లు సిద్ధమయ్యారు. దీంతో మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు మోహరించారు. ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరిన 11 మంది కౌన్సిలర్లతోనే సమావేశం నిర్వహించి 19 అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించింది కౌన్సిల్. కడప జిల్లా బుద్వేల్ రూరల్ అండ్ అర్బన్ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. స్టేషన్లో కేసులకు సంబంధించి రికార్డులను పరిశీలించారు. పోలీస్ సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. జగన్ పాలనలో ఆరోగ్యశ్రీకి ఏడాదికి 3,000 కోట్లు ఖర్చు చేశామన్నారు మాజీ మంత్రి విడుదల రజని. అప్పులు, బకాయిల పేరుతో కూటమి సర్కార్ ఆరోగ్యశ్రీ నుంచి వైదొలగాలని చూస్తున్నారని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలని కేంద్ర మంత్రి పెమ్మసాని అంటున్నారని తెలిపారు. అయితే చంద్రబాబు మనసులో మాటలే మంత్రులు చెబుతున్నారా అని ప్రశ్నించారు. మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ తో తాము నష్టపోతున్నామని ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు బయలుదేరిన ఆటో డ్రైవర్లని పోలీసులు అరెస్ట్ చేశారు. అసెంబ్లీ ముట్టడికి వచ్చారనుకొని ఆటో డ్రైవర్లని అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన 12,000 ఆర్థిక సాయం ఇవ్వాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా వెలుగోడు రిజర్వాయర్ కట్టపై గొయ్యి ఏర్పడింది. స్పందించిన అధికారులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించారు. భారీ వర్షాల కారణంగా కట్ట కోతకు గురైందన్నారు అధికారులు. అయితే ప్రతి సంవత్సరం కట్ట కోతకు గురి కావడం సర్వసాధారణమే అంటున్నారు స్థానికులు. జూరాల ప్రాజెక్టుకి వరద కొనసాగుతుంది. 39 గేట్లెత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఇన్ఫ్లో 2,85,000 కాగా అవుట్లో 2,79,616 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టులో ప్రస్తుత నీటి మట్టం 317.685% మీటర్లకి చేరింది. వైనాడ్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆర్మీ కమాండెంట్ బ్రిగేడియర్ అర్జున్ సెగాన్ తెలిపారు. దాదాపు 300 ఇళ్లు దెబ్బతిన్నాయని, క్షతగాత్రులందరినీ ఖాళీ చేయించామని చెప్పారు. మరికొన్ని ఇళ్లకు చేరుకోలేకపోతున్నామని చెప్పారు ఆయన. మరోవైపు కేరళలో కురుస్తున్న భారీ వర్షాలకు పంటలు నీట మునగటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొట్టాయంలో పంట పొలాలను వరదలు ముంచెత్తాయి. దీంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభలో వాయనాడ్ ఘటనపై అమిత్ షా ప్రకటన చేశారు. కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందని ఈ నెల 23నే కేరళ ప్రభుత్వాన్ని హెచ్చరించామన్నారు హోంమంత్రి. కేరళ ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు ఆయన. ప్రధాని మోదీపై కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్ దాఖలు చేసింది. లోక్సభ సెక్రటరీ జనరల్ కు ఫిర్యాదు చేసింది. సభలో అనురాగ్ సింగ్ ఠాకూర్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసింది కాంగ్రెస్. తన కులమే తెలియని వారు కులగణన కోరుతున్నారన్న ఠాకూర్ వ్యాఖ్యలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు ప్రధాని మోదీ. దీంతో ఈ ఇద్దరు నేతలపై కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్ దాఖలు చేసింది.
దేశంలో మహిళలు చిన్నారుల భద్రతకి ప్రాధాన్యం ఇస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. మహిళలు చిన్నారుల భద్రతకి 13,412 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. రాజ్యసభలో ఎంపీ నీరజ్ శేఖర్ అడిగిన ప్రశ్నకి బండి సంజయ్ బదులిచ్చారు. జనాభా లెక్కలు చేపట్టే ఉద్దేశం మోదీ ప్రభుత్వానికి లేదని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ ఆరోపించారు. జనాభా లెక్కలు చేపట్టకపోవడం వల్ల 12 కోట్లకు పైగా ఉన్న ఎస్సీ ఎస్టీ జనాభాకు ఆహార భద్రతా చట్టం కింద ప్రయోజనాలు అందకుండా పోతున్నాయన్నారు. పుణెలో ట్రైనీ కలెక్టర్ గా ఉద్యోగం చేస్తూ వివాదంలో ఇరుక్కున్న పూజా కేత్కర్ కి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆమె సివిల్స్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తూ యూపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా యూపీఎస్సీ పరీక్షలు రాయకుండా ఆమెపై నిషేధం విధించారు. ఉత్తరాఖండ్ కు రెడ్ అలర్ట్ ప్రకటించారు. వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అటు డెహ్రాడూన్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. లక్నోలోని గోమతి నగర్ ఏరియాలో అండర్ పాస్ బ్రిడ్జ్ వద్ద వరద నీటితో నిండిపోయింది. బ్రిడ్జ్ అంతా కూడా పలు కార్లు, బైకులు వరద నీటిలో చిక్కుకొని ఆగిపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు ప్రభుత్వ కార్యాలయాలు, ఇళ్లలోకి వరద నీరు చేరింది. లక్నో మున్సిపల్ భవనంలో వరద నీటిలోనే విధులు నిర్వహించారు ఉద్యోగులు. అనంతరం మోటార్లతో నీటిని తోడేస్తున్నారు సిబ్బంది. ఢిల్లీలో ఓల్డ్ రాజేందర్ నగర్ ఘటనకు వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన ఇంకా కొనసాగిస్తున్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులని కలిసి వారికి మద్దతు ప్రకటించారు బీజేపీ నాయకురాలు జయప్రద.